హిడ్మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి కొంచెం కాలంలోనే అతని ప్లానింగ్ ఎబిలిటీ అందరి దృష్టి ఆకర్షించింది. ఫారెస్ట్ రూట్స్ అతని బ్రెయిన్లో ఆల్మోస్ట్ మ్యాప్లా ఉండేవి, అథారిటీస్ రిపోర్టెడ్లీ చెప్పారు. అతని గురిల్లా స్ట్రాటజీ హిట్ ఫాస్ట్ డిసపియర్ ఫాస్టర్ వైడ్లీ రిపోర్టెడ్. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ హిడ్మా స్టోరీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్లో చెప్పండి మీరు హిడ్మా గురించి మీ ఒపీనియన్ ఏంటా అని. పోలీస్ ఎందుకు పట్టుకోలేకపోయారు? రీజన్ సింపుల్ కాదు. హిడ్మా మూవ్మెంట్ అలెజెడ్లీ అనిమల్ లైక్ ఇన్స్టింక్ట్స్ లా అన్ప్రెడిక్టబుల్. మొబైల్ సిగ్నల్స్ వెరీ లిమిటెడ్, రిమోట్ ఫారెస్ట్ ట్రేస్ అవ్వడం కష్టం. అతని ట్రస్టెడ్ సర్కిల్ రిపోర్టెడ్లీ వెరీ స్మాల్, ఎగ్జాక్ట్ నంబర్స్ అన్సర్టెన్. అతను కనిపించే చోటు మోస్ట్లీ డీప్ కోర్ ఫారెస్ట్. అక్కడే అతని రియల్ పవర్ రిపోర్టెడ్లీ ఉండేది. స్లోలీ హిడ్మా ఒక గోస్ట్ లైక్ ప్రెజెన్స్. లోకల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం మావోయిస్ట్ బెల్ట్స్లో లెజెండరీ ఫిగర్లా స్ప్రెడ్ అయ్యాడు. అతను కనిపించకపోయినా అతని ఇన్ఫ్లుయెన్స్ ఫీల్ అవుతుందట. ఇప్పటి వరకు హిడ్మా ఎలా ఎవేడ్ అయ్యాడో, ఫారెస్ట్లో ఏ టాక్టిక్స్ వాడాడో తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఇండియా షేక్ చేసిన మేజర్ ఎన్కౌంటర్స్ మరియు ఆపరేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఏ సీన్ ట్రూలీ షాకింగ్ అనిపించిందో చూడాలి. సో గైస్, సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ చాప్టర్ డైరెక్ట్ మీకు వస్తుంది. స్టే ట్యూన్ బికాస్ హిడ్మా స్టోరీ ఇంకా ఉంది.